నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఫేస్బుక్ సాహితీ సమూహం భావుకలో శ్రీ పొన్నాడమూర్తి గారిచ్చిన ఈ రేఖాచిత్రం తంబనేల్ మీద ఉన్నది చూడండి. అది దానికి నేను రాగమాలిక అని ఈ కథ రాశాను. ఇది 24/4/2024 భావుకలో పోస్ట్ కాబట్టి పాఠకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రమును చిత్రించిన పొన్నాడమూర్తి గారు కథ టైటిల్ కూడా చాలా బాగుంది. కమల గారు, ఈ కథను ఈ బొమ్మతోనే నా బ్లాగులో దాచుకుంటాను, ధన్యవాదాలు అని మెచ్చుకున్నారు. నాకు దానికి చాలా సంతోషం అనిపించి ఆ ప్రశంసను మీతో షేర్ చేసుకుంటున్నాను. మామూలుగా ఒక కథ రాసిన తర్వాత దానికి తగినట్లుగా చిత్రం వేస్తారు. కానీ దానికి వ్యతిరేకంగా ఒక చిత్రానికి కథ రాయటము అనే ప్రక్రియను ఎగ్ ప్రాసెస్ అంటారని ఆ సమూహంలోనే శ్రీ మధుసూదన్ రావు తల్లాప్రగడ గారు అక్కడ కామెంట్స్లలో చెప్పారు. ఇంకా ఏమన్నారంటే, వారి మాటలలోనే ఎగ్ ప్రాసెస్ అనే ఈ ప్రక్రియ తెలుగు పద్య సాహిత్యానికి, కథా సాహిత్యానికి కొంచెం కొత్త, ఆంగ్ల సాహిత్యంలో పాతదే. తేలిగ్గా చెప్పాలంటే ఒక బొమ్మకు వివరంగా మాటలు కట్టడం ఇది. ఒక కవితకు లేదా ఒక కథకు దానిలోకి భావం ప్రతిబింబించే విధంగా సంక్షిప్తంగా ఒక రేఖాచిత్రం గీయటానికి పూర్తిగా విపర్యం ఇది. ఈ ప్రక్రియ 20వ శతాబ్దారంభంలో తెలుగు సాహిత్యంలో మొదలైంది. సుమారు 100 సంవత్సరాల క్రితం శ్రీ శెట్టి లక్ష్మీనరసింహారావు గారు ఈ చిత్రమాలిక ప్రక్రియకు ఆద్యులు అని చెప్పవచ్చు. వారు అప్పట్లో కొత్తగా వెలువడిన రవివర్మ చిత్రాలకు తమదైన తరహాలో చక్కని చిత్రమాలికలు రాశారు అని చెప్పారు. ఫేస్బుక్లోని సాహితీ సమూహంలలో చిత్రాలకు కొన్నిటికి నేను కథ రాశాను, కానీ నాకు ఈ విషయం తెలియదు. నాకు తెలియని కొత్త విషయం తెలుసుకున్నాను. ధన్యవాదాలండి మధుసూదన్ రావు గారు. చక్కని చిత్రం వేసిన శ్రీ పొన్నాడమూర్తి గారికి, మధురమైన స్వరంతో పాటలతో కూడిన నా కథను చదివిన సుమచంద్రకు, డ్యామ్ వీడియోను ఇచ్చిన పెగళ్లపాటి నారాయణకు, నా కథను ప్రచురించిన భావుక అడ్మిన్లకు, ప్రశంసించిన మిత్రులకు, నా వీడియోలో విని తమ కామెంట్స్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం దాకా సెలవా మరి. నమస్తే. సుమస్వరంలో కథ విందాం పదండి. రాగమాలిక రచన మాలా కుమార్. మాలిక కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్ అంతా నీట్గా సర్ది ఉంది. అమ్మ వంటింట్లో హడావిడిగా ఉంది. వంటింట్లో నుంచి మళ్ళీ ఇటు రా తల్లి పిలిచింది పంకజం. తల్లి దగ్గరకు వెళ్ళి, ఏంటమ్మా ఇదంతా అడిగింది మాలిక. మాలిక ముంగుళ్ళు సవరిస్తూ, మొన్న మనం వెళ్ళిన పెళ్లిలో మీ నాన్నగారి స్నేహితుడి కొడుకు నిన్ను చూసి ఇష్టపడ్డాడట. ఈరోజు మంచిదని నిన్ను చూసేందుకు రావచ్చా అని ఇందాక కబురు చేశారు. 6ంటికి వస్తారు. ఇంకా సమయం ఉంది కదా, కంగారేం లేదు, చిన్నగా తయారవు అంది. ఆ అబ్బాయి పేరు అనురాగ్. ఈ మధ్యనే ఎంటెక్ పాస్ అయ్యాడు. నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాడు. పిల్లవాడు బాగుంటాడు, బుద్ధిమంతుడు. నేను చాలాసార్లు చూశాను. నువ్వు కూడా చూడు, నీకు నచ్చితే పెళ్లి చేస్తాము, బలవంతం లేదు అనునయంగా అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన విశ్వనాథం. పెళ్లి చూపుల్లో అనురాగ్ను చూసిన మాలికకి అభ్యంతరం ఏమీ కనిపించలేదు. తండ్రి చెప్పినట్లే అందంగా ఉన్నాడు, మర్యాదగా మాట్లాడాడు. అందరి ఆమోదంతో నెల లోపలే పెళ్లి చేసుకుని మాలికని సాగర్ తీసుకెళ్లాడు అనురాగ్. కొత్త పెళ్లి కూతురారా, నీ కుడి కాలు ముందు మోపిరారా, సరదాగా పాడుతూ భార్యను ఆహ్వానించాడు అనురాగ్. భర్త ఆహ్వానానికి మురిసిపోతూ కొద్దిగా సిగ్గుపడుతూ లోపలికి అడుగు పెట్టింది
సీతమ్మ వచ్చింది మొగుడింటికి, సిగ్గంతా చేరింది కడకంటికి. మేళమాడాడు అనురాగ్. రామయ్య నీడలో ఏమున్నదో, ఆయమ్మ పోనంది పుట్టింటికి అనుకుంటూ సిగ్గుపడింది మాలిక. 2 బెడ్రూమ్స్, కిచెన్, హాల్, చుట్టూ పూల మొక్కలున్న చిన్న తోట, లోపలంతా చక్కని ఫర్నిచర్, వంటగదిలో గ్యాస్ స్టవ్, కొద్దిపాటి గిన్నెలు, సామాన్లు అన్నీ పొందికగా అమర్చి ఉన్న చిన్న క్వార్టర్ను ముచ్చటగా చూస్తున్న మాలికతో, ఇదే మన ప్రేమ సౌధం ఎలా ఉంది మార్తవంగా అడిగాడు. చాలా బాగుంది అండి ఏదో అనబోతున్న మాలికతో, నో అండి బండి, కాల్ మీ రాగ్ అన్నాడు. అమ్మో పేరు పెట్టి పిలవాలా? బామ్మ విన్నదంటే, మొగుడిని పేరు పెట్టి పిలవడమేమిటే, పిదపకాలం పిదప బుద్ధులు అని మొట్టికాయ వేస్తుంది అనుకుంటూ అప్రయత్నంగా తన తల తడుముకుంది మాలిక. రాత్రి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్న మాలికతో, ఇక్కడ కాదు పద, కంచాలు గ్లాసులు కొన్ని గిన్నెలు ట్రేలో పెట్టి తీసుకుంటూ అన్నాడు. మిగిలినవి తను తీసుకొని ఎక్కడికబ్బా అంటూ రాగ్ను అనుసరించింది. ఎప్పుడు అమర్చాడో డాబా మీద చాప వేసి ఉంది. ఇంకోవైపు తెల్లని పక్క పరిచి ఉంది. మధ్యలో కొద్దిగా ఎత్తున్న చిన్న రౌండ్ టేబుల్ ఉంది. దాని మీద గిన్నెలు పెడుతూ కూర్చోమన్నట్లు చాప చూపించాడు. పౌర్ణమి రోజులేమో ఆకాశంలో చంద్రుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. వెన్నెల కాంతిలో డాబా మీద పరుచుకున్న సన్నజాజి, చంబేలి తీగల నిండుగా పూసిన పూలు తెల్లగా చుక్కలతో పోటీ పడుతూ సువాసనలు వెదజల్లుతున్నాయి. పవనుడు చల్లగా మృదువుగా మాలిక చెక్కిల్ని తట్టాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది మాలికకి. అండి ఎంత బాగుంది ఇక్కడ, పరవశంగా అంది. వెన్నెలలో విందు పసందు అంటూ మాలిక ఒడిలో తలవాల్చి, తల నిండ పూదండ దాల్చిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించబోకే అని పాడుతున్న అనురాగ్ జుట్టు నిమురుతూ, కొత్త కాపురం ఎంత మధురంగా మొదలైంది అనుకుంది. చెప్పలేని వర్ణించలేని భావనలతో వెన్నెల రోజుల్లో డాబా మీద కూర్చుని సన్నజాజి చంబేలీల సువాసన ఆస్వాదిస్తూ పాటలు పాడుకుంటూ భోజనం చేయడం అందమైన అనుభవం మాలికకి. పెళ్ళవుతే జీవితం ఇంత బాగుంటుందా? చదివింది చాలే, ఇంకా హాయిగా పెళ్లి చేసుకోండి అని తన స్నేహితులకు చెప్పాలని అనుకుంది. అదే మాట రాగ్తో అంది. ఆహా అంటూ పెద్దగా నవ్వాడు రాగ్. నవ్వుతున్న రాగ్ను ప్రేమగా చూస్తూ రాగ్ జుట్టును సుతారంగా కదిలించిన చిరుగాలిని, సడి చేయకోగాలి సడి చేయబోకే అని హెచ్చరించింది. కాసేపు ఇద్దరూ ఓ మధురమైన భావంలో ఉండిపోయారు. రాగ్ చాలా మృదు స్వభావి, భావుకుడు, చక్కని గాయకుడు కూడా. పాటలంటే చాలా ఇష్టం. అందుకే అనురాగ్ని రాగ్ చేశాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక, పద పద కృష్ణమ్మ ఇంకా నిన్ను చూపించలేదమని కోపం చేస్తోంది, పద హడావిడి చేశాడు. డ్యాం దగ్గర పరిసరాలు ఆహ్లాదంగా ఉన్నాయి. చిన్నగా నడుచుకుంటూ డ్యాం దగ్గరగా వెళ్లారు. తెరిచిన గేట్ల నుండి పొగలు చిమ్ముతూ గంతులు వేసుకుంటూ దూకుతోంది కృష్ణమ్మ.
గాలికి కదులుతున్న చీరను ఓ చేత్తో పట్టుకుని వెంట్రుకలను మరో చేత్తో సవరించుకుంటూ కృష్ణమ్మ పరవళ్లను చూస్తోంది మాలిక. చిరుజల్లులను అక్షింతల్లా చల్లుతూ నవవధువును ఆప్యాయంగా పలకరించింది కృష్ణమ్మ. చిన్న చిన్న గులాబీ పువ్వులున్న తెల్ల చీర, వదులుగా వేసుకున్న పొడవాటి జడలో సన్నజాజుల మాల, కృష్ణమ్మ చల్లిన అక్షింతలతో కొద్దిగా తడిసిన చీరలో ముగ్ధ మనోహరంగా ఉన్న మాలికను పరవశంగా చూస్తూ, వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా అని పాడుతున్న రాగువైపు చిరు సిగ్గుతో నవ్వుతూ చూసింది మాలిక. ఒడ్డున ఉన్న శివాలయంలో శివుని అర్ధభాగంలో ఉన్న గౌరిని వారిని ముచ్చటగా చూస్తోంది. అది చూసిన గంగ, నీకేం తల్లి, హాయిగా విభుని ఆక్రమించుకొని ఎన్ని రాగాలైనా తీస్తావు అంటూ కోపంగా కాస్త ధారను పెంచింది. నీకు మాత్రం ఏమైంది, మొగుడి నెత్తి నెక్కి తాండవమాడుతున్నావుగా అని తడిసిన కొంగును గంగ మీదికి దులపరించింది గౌరి చిరాగ్గా. పెళ్ళాల గొడవకు తపోభంగమై అని హూంకరిస్తూ కళ్ళు తెరిచాడు శివయ్య. అంతే, ఇద్దరూ గప్చు. సవతుల పూరు తెలియని రాగమాలికలు పాటల పల్లకీలో కృష్ణమ్మ అనురాగంలో తడిసి ముద్దవుతున్నారు.